పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం సమీపంలోని సుందిళ్ల బ్యారేజ్ కరకట్ట కోతకు గురవుతోంది. 3 ఏళ్లు గడిచినా అధికారులు ఇప్పటికీ శాశ్వత మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 ఏళ్లుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కరకట్టలో భారీగా కోత ఏర్పడి పెద్ద గొయ్యి ఏర్పడింది. ప్రమాదాన్ని తాత్కాలికంగా నివారించేందుకు ఇనుప రాడ్లు ఏర్పాటు చేసినప్పటికీ కోతకు గురైన ప్రాంతంలో మట్టి నింపలేదు. తాజాగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరదల తాకిడితో కరకట్ట దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకముందే అధికారులు స్పందించి కోతకు గురైన ప్రాంతంలో మట్టి పోయించాలని స్థానికులు కోరుతున్నారు. పార్వతి బ్యారేజీ పక్కన ఉన్నటువంటి కనకట్ట గత 3 సంవత్సరాల క్రితము తెగిపోవడం జరిగింది. తెగిపోతే అప్పుడు అధికారులకు విన్నవించుకున్నాము, కానీ అధికారులు ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కొద్ది వాటర్ వస్తున్నాయి. ఈ కొద్ది వాటర్కే ఇంకా డ్యామేజ్ కావడం జరిగింది. ఈ డ్యామేజ్ జరగడం వలన ఈ కింద ఉన్నటువంటి 10 గ్రామాలు కొట్టుకుపోవడం జరుగుతుంది. సుందిల్లా బ్యారేజీ బ్యాక్ వాటర్ వలన 100 ఎకరాలు ముంపున గురవుతున్నాయి. సుందిల్లా బ్యారేజీ కరకట్ట లెఫ్ట్ సైడ్ తెగిపోయింది. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల సంది తెగే ఉన్నది. ఇప్పటి వరకు 2 సార్లు మట్టి పోసిర్రు, అయినా కరకట్ట తెగుతూనే ఉన్నది. అక్కడ సుందిల్లా బ్యారేజీ నుండి 2 కిలోమీటర్ల దూరం పోతే అక్కడ ముస్త్యాల వద్ద కరకట్ట తెగింది. అక్కడ కూడా 2 సార్లు మట్టి పోసిర్రు, అయినా తెగుతూనే ఉన్నది. ఈ 2 కరకట్టలు తెగి ఉన్నాయి. ఇప్పటి వరకు వరద ప్రవాహం ఇంకెక్కువ అయినప్పుడు ఈ 2 ముస్త్యాల, చందనపురం, సింగరేటిపల్లి, సిరిపురం ఈ 4 ఊళ్ళు మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉన్నది. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన 30 గేట్లను ఎత్తి సుమారు 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి వదిలారు. దీంతో ప్రాజెక్టు ఇన్ఫ్లో 4,65,000 క్యూసెక్కులు ఉంది. వరద ఉధృతి పెరగడం వల్ల గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.